at that time. He said, why did you leave India? మహాత్మా గాంధీని విమర్శించే స్థాయి అనేది అడిగారు. 1919లో సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తలపెట్టారు. మన భారతీయుల్ని బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసింది. చేతిలో భగవద్గీత పెట్టుకుని అసలు ఎక్కడ బయట ఒక కాంగ్రెస్ నాయకుడు లేడు, కానీ ఆ ఉద్యమం జరిగింది. ఎలా జరిగింది? అందరికీ నమస్తే అండి, నేను సుమన్ మజ్జి. నేను ఆగస్ట్ 15 రోజున ఒక వీడియో చేశాను. అది మన 13 ఏళ్ల కుర్రోడు ఖుదీరామ్ బోస్ కోసం. అందులో మాట్లాడుతూ ఖుదీరామ్ బోస్ లాంటి వ్యక్తుల యొక్క త్యాగాల ఫలితం వల్లే మనకి దేశానికి స్వతంత్రం వచ్చింది, ఎవరో బోస్ని వల్ల నవ్వితే మన స్వతంత్రం రాలేదు, ఇట్లా ఈ యొక్క కమ్యూనికేషన్తో నేను వీడియో చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ కొందరు మిత్రులు ఫీల్ అయ్యారు. యాక్చువల్గా అందులో నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఆయన ఫీల్ అయ్యారు. మహాత్మా గాంధీని విమర్శించే స్థాయి అనేది అడిగారు. సార్, మీరు చెప్పింది రైటే. బేసిక్గా ఒక వ్యక్తిని విమర్శించాలంటే ఖచ్చితంగా స్థాయి ఉండాలి, కానీ వాస్తవం చెప్పడానికి స్థాయితో పని లేదు. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మనస్ఫూర్తిగాను. అలాగే ఇంకొంతమంది మిత్రులు దేశం మొత్తం కూడా మహాత్మా గాంధీ వెంటే ఉన్నారు, దాదాపు 90%. అంటే 100% నాకు కొంచెం సమస్య లేదు, కానీ వాస్తవాలు అనేవి ప్రజలు తెలియదు కదా. ఆ ఉద్దేశంతో వీడియో చేశాను. ఎందుకంటే మీరు ఈ రోజు వీడియో చూస్తే కనుక మీకు ఆ టైం 1947 కంటే ముందు ఏం జరిగింది, గాంధీ గారి యొక్క వ్యవహార విధానం ఎట్లా ఉంది, బోస్ గారు పోరాట పట్టడం ఎట్లా ఉంది, అట్లాగే మన ఖుదీరామ్ బోస్ లాంటి వ్యక్తులు కావచ్చు, భగత్ సింగ్ లాంటి వ్యక్తులు కావచ్చు, ఒక జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా ఎట్లా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని ఎట్లా పోరాట పట్టడం ఎట్లా చూపించారనే విషయం మీద ప్రతి విషయం కూడా మనకు తెలుస్తుంది. మనకి మహాత్మా గాంధీ గారు 1915లో స్వతంత్ర ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 1919లో సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని తలపెట్టారు. ఆ ఉద్యమం తలపెట్టినప్పుడు సరిగ్గా అదే టైంలో మనకి జలియానావాలా బాగ్లో సుమారు 1000 మందిని, మన భారతీయుల్ని బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసింది. ఆ సంఘటన దేశం మొత్తం కూడాను అసలు కదిలించేసింది అనమాట. చాలా మంది బ్రిటిష్ ప్రభుత్వమే చాలా కోపంగా, చాలా ఆగ్రహావేశంతో ఉన్నారు. ఆ టైంలో గాంధీ గారు ఆ చేస్తున్న ఉద్యమాన్ని ఆపేశారు. ఆపేసి దానికి కారణం ఏం చెప్పారంటే, ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతంలో కొంతమంది భారతీయులు బ్రిటిష్ వాళ్ళని ఏదో ఒక మాట అన్నారనే ఉద్దేశంతో, మీ అందరికీ కూడాను అహింస పద్ధతి అర్థం కాలేదు, మీ అందరికీ కూడా హింసా ధోరణిలో వెళ్తున్నారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని కొట్టినందుకు గాను ఆ యొక్క ఉద్యమాన్ని కేవలం 20 రోజుల్లో ఆపేశారు. మన జలియానావాలా బాగ్లో చనిపోయిన వాళ్ళ కోసం కాదు, వాళ్ళ మీద ప్రేమతో కాదు ఆ ఉద్యమాన్ని ఆపేసింది. ఆ ఉద్యమం కూడా కేవలం 20 రోజులు మాత్రం చేశారు. ఆ తర్వాత 1920లో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అప్పుడే మహాత్మా గాంధీ మనకు చెప్పారు. ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లో 1922 కల్లా మన దేశానికి స్వరాజ్యం సాధించి తిరుగుతాను అని మనకి ప్రామిస్ చేశారు. ఆ ఉద్యమం ఏమైందంటే 1921లోనే ఆ చేస్తున్న ఉద్యమం అంటే దాదాపు సంవత్సర కాలం ఆ ఉద్యమం చాలా బాగా జరిగింది. ఆ జరుగుతున్న క్రమంలోని చౌరా చౌరీ అనే ప్రాంతం, అంటే మన భారతదేశంలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో కొంతమంది భారతీయుల్ని మన బ్రిటిష్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చిత్రహింసలు పెడతా ఉంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం మీద మనం ఎదురు తిరిగారు. అలా ఎదురు తిరిగినందుకు గాను మహాత్మా గాంధీ గారు ఆ యొక్క ఉద్యమాన్ని ఆపేశారు. కారణం ఏంటంటే, మన వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వం కొడతా ఉంటే పడాలంట, కానీ మన వాళ్ళు ఎదురు తిరగడం అనేది తప్పంట. ఇది విషయం. అంటే ఆయన ఎప్పుడు కూడాను అహింసా పద్ధతిలోనే ఉద్యమం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి చేతిలో భగవద్గీత పెట్టుకుని నోటి ద్వారా మాత్రం ఒక చెంప కుడితే ఇంకో చెంప చూపించండి అంటూ బైబిల్లో ఉన్న వచనాలు చెప్పేవాడు ఆయన. అట్లాగే 1930లో మనకి 1930లో ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమం జరిగింది. ఆ ఉప్పు సత్యాగ్రహం టైంలో కూడాను ఆ దాదాపు సంవత్సరం పాటు ఆ ఉద్యమం చాలా చక్కగా జరుగుతుంది. సంవత్సరానికి పైగా జరిగింది ఆ ఉద్యమం. అసలు దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా బ్రిటిష్ వాళ్ళని మన వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు, అంత సవ్యంగా ఉంది. కానీ ఈయన మాత్రం బ్రిటిష్ వైస్రాయ్ దగ్గరికి వెళ్ళి ఒక పనికిమాల ఒప్పందంతో మన దగ్గరికి వచ్చి, ఓకే
ఉద్యమం ఆపేద్దాం అని చెప్పి ఆ ఉద్యమాన్ని కూడా ఆపేశాడు. అంటే ఆలోచించండి ఒకసారి ఈయన చేసింది ఏంటో. కానీ వీటన్నిటికీ భిన్నంగా 1942లో మనకి క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం మాత్రం మన దేశం యొక్క స్థితిని గతిని మార్చేసింది. నిజానికి ఈ ఉద్యమం అనేది మహాత్మా గాంధీ తలపెట్టాడు 1942లో. ఆగస్టు 8వ తారీఖున ఈ యొక్క ఉద్యమం నేను చేస్తాను అని ప్రకటించే దేశం మొత్తం కూడాను. అయితే గతంలో కంటే భిన్నంగా, అంటే ఒక చెంప కుడితే ఇంకో చెంప చూపించండి అనే టైప్లో కాదు. ఈసారి డూ ఆర్ డై అనే నినాదంతో మహాత్మా గాంధీ బయటకు వచ్చారు ఆగస్టు 8వ తారీఖున. అయితే ఆగస్టు 8 తర్వాత ఆగస్టు 9వ తారీఖున మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా, అంటే చిన్న చితక నాయకుల నుంచి మన నెహ్రూ గారు, జయప్రకాష్ నారాయణ గారు, అట్లాగే మహాత్మా గాంధీతో సహా అందరూ కూడా జైలులో ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ భవనానికి తాళాలేశారు. అసలు ఎక్కడ బయట ఒక కాంగ్రెస్ నాయకుడు లేడు. కానీ ఆ ఉద్యమం జరిగింది. ఎలా జరిగింది? ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు పూర్తి అహింసా పద్ధతిలో పట్టుకెళ్దాం అనుకున్నారు. ఎందుకంటే గతంలో చేసిన ఉద్యమాలన్నీ కూడా పూర్తి అహింస ధోరణిలో జరిగాయి. ఇది కూడా పూర్తి అహింస ధోరణిలో జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న ఒకే ఒక పాజిటివ్ మాట ఏంటంటే, మహాత్మా గాంధీ గారు తన యొక్క హరిజన్ పత్రికలో ప్రజలందరినీ ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే డూ ఆర్ డై. ఈ ఒక్క నినాదం ఇచ్చారు. ఈ ఒక్క నినాదమే ఈ యొక్క దేశం యొక్క స్థితిని గతిని మార్చేసింది. అయితే ఆగస్టు 9వ తారీఖున మన యొక్క దేశ నాయకులందరూ కూడాను జైలులో ఉన్నారు. ఉద్యమం నడపడానికి ఎవ్వరూ కూడా బయట లేరు. కేవలం ప్రజలు మాత్రమే ఉన్నారు. ప్రజలే ఈ ఉద్యమాన్ని నడిపారు. కాకపోతే దీని వెనక సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అప్పటికే సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీలో ఉన్నారు. జర్మనీలో ఉన్న మన సైనికుల్ని, మన భారతీయుల్ని సుమారు 15,000 మందిని మన దేశానికి పంపించేశారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ నాయకులుగా మార్చేశారు. కాంగ్రెస్ నాయకులుగా మార్చిన తర్వాత వాళ్ళకి 12 రకాల ఆదేశాలు ఆయన ఇచ్చారు. అది ఎట్లా ఇచ్చారు అంటే, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రైల్వే వ్యవస్థని, రేడియో వ్యవస్థని, వారి యొక్క ఆర్థిక మూలాలని, వారి యొక్క పోలీస్ వ్యవస్థని అన్నిటినీ కూడా, వారి యొక్క రహదారులను కూడా, ఇట్లా అన్నిటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసేయండి. వీలైనన్ని చోట్ల మీరే ఆ యొక్క ప్రాంతాలని ఆక్రమించుకోండి, వాటిని మీరే పరిపాలించుకోండి. ఇట్లా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నివేదిక రూపంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న లెటర్ మాదిరిగానే ఒక లెటర్ ప్రిపేర్ చేసి దేశంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ఆ యొక్క నివేదిక చేరేలా చేశారు. అట్లాగే అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం మన యొక్క రేడియో వ్యవస్థ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నిటినీ ధ్వంసం చేసేసింది. కానీ మన సుభాష్ చంద్రబోస్ గారికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక రేడియో వ్యవస్థ ఉంది. అట్లాగే ముస్లిం ఆజాద్ అని ఒక రేడియో వ్యవస్థ ఉంది. ఈ 2 రేడియో వ్యవస్థల ద్వారా చాలా రహస్యంగా ప్రతి ఒక్కరికి కూడాను అన్ని భాషల్లో అర్థమయ్యేలాగా ఆ యొక్క రేడియో ద్వారా ఆయన ప్రజలకు దిశానిర్దేశం చేశారు, ఉద్యమం ఎలా చేయాలనేది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది. ఎందుకంటే పెన్నడూ లేని విధంగా ఒక ఉద్యమం ఈ స్థాయి జరగడం అనేది అసలు ఊహించలేదు వాళ్ళు. అసలు ఏ నాయకుడు లేకుండా ఇట్లాంటి ఉద్యమం ఎలా జరుగుతుంది? వాళ్ళకి అసలు తలలందరూ పట్టుకున్నారు, సార్ ఏం చేద్దాం ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఏం చేయగలం అనేసి. అట్లాంటి కండిషనింగ్లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇంత ప్రణాళికాబద్ధంగా ఎవరు చేయగలరు? అప్పుడు వాళ్ళకి కనిపించింది జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల్లో జయప్రకాష్ నారాయణ గారికి ఆ మాత్రం సత్తా ఉంది. ప్రజలంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు చేస్తూ అనుకున్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు పూర్తి అహింసా పద్ధతిలో వెళ్దాం అనుకున్నారు. అయితే జయప్రకాష్ నారాయణ గారు అప్పటికే జైల్లో ఉన్నారు. ఆయన ఆగస్టులో ఉద్యమం ప్రారంభమైతే డిసెంబర్లో జైలు నుంచి తప్పించుకొని ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికే జరగవలసిన రాద్ధాంతం జరిగిపోయింది. అయితే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ తలపట్టాడు అని ఒక కోపంతో బ్రిటిష్ వైస్రాయ్ మహాత్మా గాంధీ నిలదీసింది, నువ్వు ఎందుకు ఇలా చేసావనేసి. దానికి మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు, ఈ ఉద్యమానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను పూర్తిగా అహింస పద్ధతిలో వెళ్దాం అనుకున్నాను, ఆ రకంగా ఉద్యమం చేస్తాను తప్ప వేరొక పద్ధతిలో ఉద్యమం చెయ్యను, ఇది నా ధోరణి కాదు అంటూ ఆయనే స్వయంగా చెప్పారు. ఎందుకంటే ఏం కావాలి?
ఓకే, ఇప్పటికీ నమ్మరా? ప్రాబ్లం లేదు. మీకు 1947 అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత 1957లో మనకి బ్రిటిష్ ప్రధాని గవర్నర్ అట్లీ అని ఒక ఆయన వచ్చారు. ఆ టైంలో కలకటాలో, అంటే ఆయనకు మన దేశ పర్యటనలో భాగంగా కలకటా వెళ్ళినప్పుడు కలకటాలోని అప్పటి గవర్నర్ ఫణిభూషణ్ చక్రవర్తి గారు ఆయన్ని ఈయన కలిశారు ప్రోటోకాల్లో భాగంగా. అప్పుడు మన ఫణిభూషణ్ చక్రవర్తి గారు అడిగారు, మీరు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వెళ్ళిపోయారు, ఏంటి రీజన్ అడిగారు. When Prime Minister Attlee was told, and he came to this thing and he was staying with the Chief Justice at that time, he said, why did you leave India? After all, you had won the Second World War. Gandhi had almost got this thing on that, this thing like that. The worst was over. The Quit India movement had flopped in 1942. What was such much a tearing hurry in 47 that you said that no, we have to go immediately? He said it was not that. It was the spark that Bose had created among the soldiers of the Indian Army. And we had seen 1857, 2.5 million, 25 lakh Indian soldiers had returned victorious from the Second World War. And when the incidents like this started taking place, there was this thing, revolt in the Karachi Navaldak base, there was this thing in Jabalpur, there was this thing in Asansol, there were so many places, and people joined the INA. He said, we knew we will not be able to take this country and hold this country. It was the threat of Subhash Bose, a rising of Indian nationalism, that we knew it's a matter of time. ఎందుకంటే ఫిట్ ఇండియా ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో ఏ ఉద్యమం కూడా జరగలేదు. అందుకు ఆయనకు డౌట్ వచ్చింది, ఎందుకు అంత సడన్ గా వెళ్ళిపోయారు మీరు అనేసి అని ఆ బ్రిటిష్ అధికారిని అడిగితే అట్లీగా చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన అన్నారు, అప్పటికే అంటే మా యొక్క నావికా దళాన్ని, మా యొక్క సైన్యాన్ని, మా యొక్క నిత్యవసర ఆ సరుకు వ్యవస్థని, వీటన్నిటినీ కూడాను ఆజాద్ హింద్ ఫౌజ్ పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. మా కార్యకలాపాలు ఈ దేశంలో ఎక్కడ జరగకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. అందువలన మేము ఈ దేశం విడిచి వెళ్ళిపోయాము అని సమాధానం ఇచ్చారు. అంటే ఆలోచించండి, సుభాష్ చంద్రబోస్ గారు ఏ స్థాయిలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పెరగలాడించారు. అంటే అప్పుడు ఫణిభూషణ్ చక్రవర్తి ఒక మాట అడిగారు, అయితే మీరు వెళ్ళిపోవడానికి కారణం మహాత్మా గాంధీ గారు కాదా, ఆయన ఉద్యమాలు కాదా అని అడిగితే అప్పుడు అట్లీగా ఒక సమాధానం ఇచ్చారు, సింపుల్ గా నవ్వుతూ, మహాత్మా గాంధీ యొక్క ప్రభావం మా మీద జస్ట్ మినిమల్ అన్నారు, ఏ మాత్రం కూడా లేదు అన్నారు. అంటే ఆలోచించండి. కానీ నేను దాన్ని ఒప్పుకోను, ఎందుకంటే మహాత్మా గాంధీ గారి యొక్క ప్రభావం లేకపోతే ప్రజల్లో ఆ చైతన్యం ఉండదు. 1947 కంటే ముందు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అనే మాట మహాత్మా గాంధీ గారు లేవనెత్తకపోతే మన దేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు. ఇందులో ఎలాంటి మార్పు కూడా లేదు. కాకపోతే మనకి స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ కారణం ఒక్కరే కాదు, సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒక కారణం. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి 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 పౌరుడు కూడా ఒక కారణమే. అప్పటి ఆ పౌరులంతా కూడాను వారి యొక్క త్యాగ ఫలితమే మన యొక్క ఈ స్వాతంత్రం. అందుకే మరొక్కసారి విందాం, మరొక్కసారి చెబుదాం, మరొక్కసారి వందే మాతరం కోసం మాట్లాడదాం. వందే మాతరం. జై హింద్.